బాబాయ్ మీ పేరే? నా పేరు శివ అండి. ఇక్కడ లోకల్ స్థానికంగా ఉన్న వ్యక్తిని. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇక్కడ 99లోనే వచ్చానండి. ఇక్కడే రెంట్తో ఉంటున్నా, రెంట్కి ఉంటున్నా, ఇక్కడ ఉంటున్నా. అన్న ఏంటంటే చాలా హెల్పింగ్ నేచరు. నవీన్ యాదవ్ గారు కరోనా టైంలో కూడా అన్న మాకు ఏమీ తిననీకి లేదని కూడా ఆయన హెల్పింగ్ చేశారు, చేసిరా? చాలా హెల్ప్ చేశారు. ఏం చేసిరా? ఇదే అన్న బ్రేషన్ కానీ ఇట్లా మాకు అందుబాటులో సరుకులు కానీ అంతా నాన్చుల చేత మాస్కులు కానీ శానిటైజర్ ఇట్లా కూడా చేపించి హెల్ప్ చేశారు. ఆయన ఏంటంటే ఇప్పుడు అంతా రౌడీ రౌడీ అంటే రౌడీ ఎవరన్నారండి రౌడీ అని? అవన్నీ రూమర్స్, రౌడీ అనే రూమర్స్. ఆయన మీద ఎన్నో కేసులు పెట్టి ఇచ్చేసారు. మాకు ఎన్నో ఉన్నా ఆబాదులు ఉన్నా సరే ఇవన్నీ ఒక మనిషి వ్యక్తిగత వస్తున్నాడంటే తొక్కడానికి కూడా కొంతమంది ఉంటారు, కానీ అవేం పట్టించుకోలేదు. ఆయన ఎప్పుడు అనుక్షణంలో మన వెంట ఉంటాడు. అన్న అంటే నేను అంటారు, ఎప్పుడు కూడా మనకు అందుబాటులో ఉంటాడు ఆయన. నువ్వు ఏ టైంలో ఫోన్ చేసినా సరే అన్న అని అంటే ఒక్క క్షణంలో ఉండే వ్యక్తి. అలాంటి మనము పెంచుకున్నాం. మేము హైకమాండ్ ద్వారా అన్నకి టికెట్ వచ్చింది. ఈసారి మేము సంతోషంగా ఉన్నాము. అన్నకి ఆల్రెడీ మా విజయం ఖాయమైపోయింది. మేము మెజార్టీ కోసం చూస్తాం. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, మా సానుభూతి ఓట్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్ గడ్డ కాంగ్రెస్ అడ్డ. నవీన్ త్వరలో ఎమ్మెల్యే కాబోతున్నాడు. భారీ మెజార్టీతో గెలిచినాక మా ర్యాలీ వెళ్ళకుంటే చూడండి. లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైడ్రా వస్తుంది, హైడ్రా వచ్చి మీ బస్సులని కూలగొట్టేస్తారు అంటారు. బస్తీ అండి కూలగొట్టేది వాళ్ళు ఉన్న ప్రభుత్వంలోన ఎంతగానో కూల్చుకున్న గ్రామ దేవత నల్లపోచమ్మ టెంపుల్ ముఖద్వారాన్ని కూల్చారండి. ఇదేంటంటే మేము ప్రశ్నించినందుకు మా మీద కేసులు పెట్టారు. మా నవీన్ ఇంటి పైన కూడా దాడులు చేశారు. హైడ్రా పేరుతో వచ్చే అప్పుడులోనే వాళ్ళు కూడా కూల్చారు. ఇల్లు మొదలు పెట్టింది వాళ్ళు, మేము కాదు. మేమల్లా మా అన్న మా అంటే వింటే మళ్ళీ కమాన్ యథాస్థితులు కట్టిపించాడు ఆయన అమౌంట్తో. ఇంకెంతకన్నా ఎవరు మంచి పని ఎవరు చేస్తారండి? కూల్చింది వారు. మీరు ఇప్పటికైనా ఎంక్వైరీ చేయండి, నా అబద్ధం లేదు. ముఖద్వారం కూల్చింది వాళ్ళు. అదే కాకుండా సునకానందం పొందారు. అన్న ముంగట ఇంటి ముంగట పెద్ద ఫ్లెక్సీలు పెట్టి భారీ కటౌట్లు పెట్టి సునకానందం పొందారు. అప్పుడు కూడా మన ఎప్పుడు కూడా వెనకడికి వేయాలి, మనకుంటే ఒక రోజు వస్తుంది అని అనుకున్నాము. ఆ దేవుడి దయవల్ల హైకమాండ్ ద్వారా మా అన్నకి టికెట్ వచ్చింది. ఈసారి మేము భారీ మెజార్టీతో మన ఏమైనా గెలిపించుకుంటాం. జూబ్లీహిల్స్ గడ్డ పైన కాంగ్రెస్ జెండా రెపరెపలాడించే వరకు మేము నిద్రపోము. కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ మీద బాగా వ్యతిరేకత ఇచ్చిన గ్యారెంటీలు అయితే అమలు చేస్తలే, ఏం చేస్తలేదు. గ్యారెంటీల అమలులో ఎవరు చెప్పారండి? ఆడపడుచులు అక్క చెల్లెలు ఇప్పుడు ఫ్రీ బస్సులు తిరగట్లేదా? ఇది కనిపిస్తలేదా? ఇది కనిపిస్తలేదు. కేటీఆర్ వాళ్ళకి తిరుగుతూనే ఉన్నారు కదా, ఎంత క్రౌడ్ ఉందో చూడండి. అప్పుడు కూడా ఇంకా ఎక్కువ బస్సులు ఏమని చెప్తున్నారు స్త్రీలు. అంతేకాక మేము ఉన్న రోజుల్లో మాకు రేషన్ కార్డు అనేది లేదండి. రేషన్ కార్డు లేదు. మేము బయట కొనుక్కొని రైస్ తినేటోళ్ళం. మేము ఇక్కడ కిరాయికి ఉన్నటోళ్ళం అండి. మాకు సొంత ఇల్లు ఏమీ లేదు. అప్పుడు సొంత ఇల్లు ఇస్తామని అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను, వాళ్ళ అనుచరులకు ఇప్పించుకుని కానీ ఎవరికి ఇప్పిలేదండి. రేషన్ కార్డు మాకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాకు రేషన్ కార్డు వచ్చింది. మొన్న సన్న బియ్యం కూడా మేము తీసుకోవడం జరిగింది. మొదటిసారి రేషన్ కార్డు తీసుకున్న 3 రోజులకే మాకు సన్న బియ్యం అనేది అందుబాటు వచ్చింది. మంచి బాగానే ఉందండి. అది ఉండే రకంగా ఉండాలి అంటే ఎవరు ఇది మా స్వామతి మీద మేము మాకు వచ్చింది, మా ప్రభుత్వం ద్వారా మా కార్డు వచ్చింది, అవి ఏమి తింటాము. సోనా మైసూర్ వాళ్ళు పెద్ద వాళ్ళు తింటారండి. మేము మాకు మధ్యతరగతి వాళ్ళు మేము వాటితో అడ్జస్ట్ అయిపోతాం కదా. ఇంకేంటండి 200 యూనిట్ల కరెంటు కూడా నా ఇంట్లో కిరాయికి ఉంటాను. నాకు 200 యూనిట్ ఫ్రీ. ఫ్రీయా మాకు కూడా కరెంటు బిల్ కట్టట్లేదు. బాగానే ఉంది. ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు 2 ఏళ్ళైంది. 2 ఏళ్ళు ఉండే పథకాలు చేశారు. ఇంకా టైం పడతాయి కదా. ఎవరైనా వాళ్ళు 10 ఏళ్ళు ఏది కూడా అమలు చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డిని గెలిపించుకున్నారు. ఇప్పుడు బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి మా ఏరియాలో ఏది డెవలప్మెంట్ లేదండి. మోరీలు కానీ ఎప్పటి నుంచో గల్లీలో లైట్లు కూడా కానీ ఏవి చక్కగా లేవు. చేస్తామని చెప్పారు. వాళ్ళ అనుచరులకే వాళ్ళ బస్తీలో ఉన్న అనుచరులకే చేసుకున్నారు తప్ప మాకంటూ ఒక ఏది కూడా అమలు కాలేదండి. మాకు ఏది కూడా చేయలేదు. కూడా కంప్లైంట్ ఇచ్చినా సరే అని అంటున్నారు తప్ప ఇంకేమీ లేదు. ఏ రోజు కూడా మా గల్లీలు కానీ లోకల్ నాయకుడిగా తిరిగిన వ్యక్తి నవీన్ యాదవ్ గారు. గెలిపించుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు మాకంటే కూడా సత్యమైన ఎవరో మాకు తెలియదు. ఏ రోజు కూడా తిరిగిన మహమే కాదు. మాకు ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తి నవీన్ అన్న గారు. ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తిని మేము లోకల్ నాయకుడని మేము తెచ్చుకున్నాము. రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువనే చూస్తారండి. అది అప్పుడు మీరు మాట్లాడచ్చు మీడియాకి వచ్చి. సరేనా?